నా పేరు నవీన మేడం, నా మెదక్. ఏంటమ్మా మీ ప్రాబ్లం? మాకు ఇది సెకండ్ మ్యారేజ్ మేడం ఆయనతోని. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది, ఎప్పుడు డైవర్స్ అయినాయి, ఎందుకైనాయి? ఫస్ట్ మ్యారేజ్ 2017 లో అయింది మేడం, లవ్ మ్యారేజ్. తర్వాతకి తను చనిపోయింది. ఎన్ని ఇయర్స్ కి చనిపోయినమ్మా అతను? పెళ్ళైనాక 3-4 సంవత్సరాల కంటే బాబు 2 years ఉన్నాడు నాకు. ఫస్ట్ హస్బెండ్ తో బాబు కూడా పుట్టాడు. మీ హస్బెండ్ ఎప్పుడు చనిపోయాడు? 2021 లో మేడం. ఓకే, లాక్డౌన్ ఆ టైంలో చనిపోయాడు. ఓకే, తర్వాత 22 లో మ్యారేజ్ అయింది. 22 లో మేడం. వారిని కాదమ్మా, నీకు ఇష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఒక వ్యక్తి, వాళ్ళ అమ్మా నాన్న కాదని. అలాంటి వ్యక్తి భార్య పిల్లలకి ఆస్తి ఇప్పించడం కోసమని వాళ్ళ అమ్మ వాళ్ళతో పోట్లాడి వాళ్ళు ఇవ్వట్లేదని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆ వ్యక్తిని మర్చిపోవడానికే నీకు 4-5 ఏళ్ళు పడుతుంది కదా, 1 year లో పెళ్లి చేసేసుకున్నావా? ఈయనకి ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజా మీ ఆయనకి? ఈయనకు సెకండ్ మ్యారేజ్. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ విడాకులు ఇచ్చింది. మా పెళ్లి అయినప్పుడు పెళ్లి బాబు కూడా నాతో పాటే తీసుకొచ్చారు ఇంటికి, అక్కడికి. అట్లా బాగానే ఉన్నాం ఒక 6 months అట్లా. ఓకే. 6 months తర్వాత ఏమైందంటే మా ఆడబిడ్డల పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిండు మా ఆయన. ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిరు ఎందుకని నేను అడిగిన. ఓకే. అడిగితే మా బాబాయ్ వాళ్ళు అన్నారు, నువ్వేం అడగకు, నువ్వు వచ్చి నువ్వు సంసారం చేసి 10 ఏళ్ళు అవుతుందా, లేకపోతే ఏమన్నా పిల్లలు కన్నావా ఆయనకు అని అన్నారు. నేను అడగడం వల్ల గొడవ అయింది. ఇక మా ఆయన ఇక నేను అడగడం వల్ల మా ఆడబిడ్డలు ఏమన్నారు అంటే, ఏమనుకో పుట్టినాడు మన ఇంటికి వారసుడు అవుతాడా. తర్వాతకి ఇదే ఇంకా టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాబుని తీసుకొని వచ్చింది, మేమంటే వాడి ఉండాలి, ఏదైనా చెయ్యాలి, మా అమ్మకు మా నాన్నకు మా ఆడబిడ్డలకి ఏదైనా నువ్వు చెయ్యాలి అంటే మా పాస్టర్ అంటాడు, ఇగో నేను తెచ్చి పెడతా, నువ్వు చేస్తావా సంసారం అని అన్నాడు మేడం. అంటే మీ ఫాస్టర్ ఎవరు ఆ మాట అనడానికి? అట్లానే నేను అన్నా మేడం, నేను చెయ్యా, సరే నాకు ఎవరు నువ్వు ఎట్లా తెచ్చిస్తావు, నువ్వు తెచ్చిస్తే నేను చెయ్యను అంతే, బానే అన్నావు. కరెక్టే. ఏం చేసిరు, అదే చర్చిలో పంచాయతీ చేసి నా సామాన్ మొత్తం చదివి ఇంటికి పంపించు. ఇక వాళ్ళు తులం బంగారం పట్టుకొని వచ్చి విడాకుల మీద సంతకం పెట్టుకున్నారు. పెట్టమంటే నేను పెట్టలేదు, 100కి డైల్ చేసి పోలీసులు పిలిపించిన. సూపర్. పోయిన నెల 5 తారీఖు ఏమో పెళ్లి చేసుకుంది మేడం, 3వ పెళ్లి చేసుకుండు. అదేంటి నీకు డైవర్స్ ఇవ్వకుండా? పెళ్లి చేసి గడ్డ మీద నాకు ఉంచడం కదా, ఈమె ఏం చేస్తుంది అన్నట్టే కదా మీ నన్ను అనేదని నేను అన్నా. అన్న తర్వాత ఇగో నీకు దిక్కున్నక్కడ చెప్పపో. నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఎన్నో సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారం చెప్పే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి మ్యామ్ మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే శ్వేత. మ్యామ్, వాళ్ళ సమస్యకి పరిష్కారం కోసం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుందాం. ఓకే అండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, రమ్య మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో ఒకసారి మేడం కి వివరించండి మేడం. ఓకే మేడం. అమ్మా నమస్తే, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నారమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? నా పేరు నవీన మేడం, నా మెదక్. ఏంటమ్మా మీ ప్రాబ్లం? మా ప్రాబ్లం మాకు ఇది సెకండ్ మ్యారేజ్ మేడం ఆయనతోని. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది, ఎప్పుడు డైవర్స్ అయినాయి, ఎందుకైనాయి? ఫస్ట్ మ్యారేజ్ 2017 లో అయింది మేడం, లవ్ మ్యారేజ్. తర్వాతకి తను చనిపోయిన తర్వాత 2022 లో సెకండ్ మ్యారేజ్ అయింది. ఎన్ని ఇయర్స్ కి చనిపోయినమ్మా అతను? పెళ్ళైనాక 3-4 సంవత్సరాల కంటే బాబు 2 years ఉన్నాడు నాకు. ఫస్ట్ హస్బెండ్ తో బాబు కూడా పుట్టాడు. సరే, 3-4 అంటే 2020 అనుకుందాం. ఎలా చనిపోయాడు? 22 లో మేడం. ఎలా? గడ్డి మంది తాగిండు మేడం. ఎందుకు? అది మా అత్తమ్మ వాళ్ళు అయితే
లవ్ మ్యారేజ్, మా అమ్మల్ని ఇంట్లో కానియలేదు వాళ్ళు. ఆ, సరే అయినా మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా, మీరిద్దరు హ్యాపీగా కాపురం చేసుకున్నారు, ఒక బాబు పుట్టాడు, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మందు తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి రానియలేదు, ఆస్తి గురించి కొట్లాడిండు. ఆ, కొట్లాడి నేను కడుపులో ఉన్నప్పుడు ఇంట్లోకి ఎడగొట్టాడు, ఎడగొట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ వచ్చి ఉన్నాం ఇద్దరం. ఉన్నాక మా బాబు పుట్టినాక మళ్ళీ అదే స్టార్ట్ చేసిండు, ఆస్తి గురించి కొట్లాడిండు. ఇప్పుడు నా కొడుకు పుట్టిన వాళ్ళు మీరు ఇది ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు వాళ్ళతో కొట్లాడి పాయిజన్ తీసుకుంది. అదే గడ్డి మందు. ఆస్తి కోసం భార్య పిల్లల్ని వదిలేసి అమ్మ వాళ్ళు బెదిరించడం కోసం అని గడ్డి మందు తాగి సూసైడ్ చేసుకున్నాడా? అవును మేడం. అరే రే. తర్వాత అమ్మా? అది అట్లా అయింది మేడం. తర్వాత నేను కూడా చనిపోయిన తర్వాత కూడా పోయి అడిగిన చాలా సార్లు మా అత్తమ్మ వాళ్ళకి, కనీసం నా కొడుకు తన్ని ఇవ్వండి, మీరు ఇట్లా 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 చేస్తారని ఊర్లో పోయి మాట్లాడినాం. కానీ వాళ్ళు కూడా 2017లో మీ మ్యారేజ్ అయితే మీ హస్బెండ్ ఎప్పుడు చనిపోయాడు? 2017 అయింది మేడం. అవును, 17లో పెళ్ళి అయింది, మీ హస్బెండ్ ఎప్పుడు చనిపోయాడు? 2021లో మేడం. ఓకే, లాక్డౌన్ ఆ టైంలో చనిపోయాడు. ఓకే, తర్వాత 22లో మ్యారేజ్ అయింది. 22లో మేడం. వారిని కాదమ్మా, నీకు ఇష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఒక వ్యక్తి, వాళ్ళ అమ్మా నాన్న కాదని, అలాంటి వ్యక్తి భార్య పిల్లలకి ఆస్తి ఇప్పించడం కోసమని వాళ్ళ అమ్మ వాళ్ళతో పోట్లాడి వాళ్ళు ఇవ్వట్లేదని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆ వ్యక్తిని మర్చిపోవడానికే నీకు 4-5 ఏళ్ళు పడుతుంది కదా, 1 yearలో పెళ్లి చేసేసుకున్నావా? ఇప్పుడు ఈయన మా ఆయన చనిపోయి 8 నెలలకే మా అమ్మ చనిపోయింది. ఆహా, ఓకే. అమ్మ చనిపోయేసరికి ఇంట్లో అన్న వదిలి ఇద్దరు ఉంటారు కదా, ఇక వాళ్ళు కొంచెం మాట్లాడడం మానేసింది. అట్లా అని చెప్పేసి అమ్మ చనిపోయిన దినాల రోజే మా చుట్టాలు అందరూ, అయ్యో నీకు భర్త లేదు, తల్లి లేదు, ఇంకా నిన్ను ఎవరు చూస్తారా అని చెప్పేసి పెళ్లి చేయాలన్న ఆలోచనతో చూసి పెళ్లి చేసిరు మేడం. ఓకే, అట్లా. ఓకే నాన్న. అయితే ఈయనకు సెకండ్ మ్యారేజ్ అని చెప్పినాం, భర్త చనిపోయింది అని చెప్పినాం. ఈయనకి ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజా మీ ఆయనకి? ఈయనకు సెకండ్ మ్యారేజ్. ఓకే. ఫస్ట్ భార్యకి విడాకులు ఇచ్చిండు. ఈయనతో ఏమైనా పిల్లలు ఉన్నారమ్మా మీకు? లేరు మేడం, నాకు లేరు, ఫస్ట్ భార్య కూడా పిల్లలు లేరు. ఓకే, మరి మీ అబ్బాయిని కూడా చూసుకుంటాడా బాగానే? ఫస్ట్ వద్దన్నాడు. వద్దంటే మరి మీ పిల్లోడిని ఎవరు చూస్తారు? అక్కడ మీ అమ్మ లేదు పిల్లోడిని చూడ్డాకో నిన్ను చూడ్డానికో, కాబట్టి పిల్లోడిని నిన్ను చూసుకునేవాడినే ఇచ్చి పెళ్లి చేయాలి నీకు. మీరేమైనా జాబ్ చేస్తారమ్మా? మీరేమైనా జాబ్ చేస్తారా? నేను సిస్టర్ గా ప్రైవేట్ గా చేస్తాను మేడం. ఓకే అమ్మా, ఎంత వస్తుంది శాలరీ? ఒక 5-6 వేలు ఇస్తాను మేడం. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఇంకా అదే అయితే సెకండ్ మ్యారేజ్ అంటే చెప్పినాం, బాబు ఉన్నాడని కూడా చెప్పినాం. ఫస్ట్ ఏమన్నాడంటే నాకు వద్దు అంటే ఆలోచిస్తానన్నాడు. పిల్లోడు ఉన్నాడు అనగానే ఆలోచిస్తా అన్నాడు. నేను కూడా అన్నా, నా కొడుకుని వద్దనేటోళ్ళు నాకు కూడా వద్దు, కరెక్ట్ అని నేను కూడా అన్నా మేడం. అని ఒక 15 days అమ్మ గ్యాప్ వచ్చింది మధ్యలో మాట్లాడుకున్నాక కూడా. గ్యాప్ వచ్చిన తర్వాత ఒక రోజు అయితే ఇక మా వాళ్ళు పోయి మాట్లాడితే అన్నాడు, బాబు కూడా కావాలి మాకు అని చెప్పేసి మా ఆడబిడ్డలు అన్నారు. ఓకే, మా తమ్ముడు చూసుకోకపోతే మేము చదువుకుంటాము, మీరు అట్లా ఏం బాధపడకండి, బాబు కూడా మాకు కావాలి, మా తమ్ముడికి కూడా పిల్లలు లేరు, మా తమ్ముడు చదవకపోయినా మేము చదువుతామని చెప్పారు వాళ్ళు. ఓకే అమ్మా అని చెప్పేసి మా పెళ్లి అయినప్పుడు బాబు కూడా నాతో పాటే తీసుకొచ్చారు ఇంటికి, అక్కడికి. అట్లా బాగానే ఉన్నాము ఒక 6 months అట్లా. ఓకే, 6 months తర్వాత ఏమైందంటే మా ఆడబిడ్డల పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిండు మా ఆయన. ఎందుకు? ఏమో వాళ్ళకి ఏదో అవసరం ఉంది అని చెప్పేసి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిండు. ఓకే అమ్మా. చేస్తే నేనన్నా, నేను మా బాబాయ్ వాళ్ళ సంబంధం చూసి చేసిండు కదా మేడం, నేను వాళ్ళకన్నా అదేంటి అసలు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి, మరి అట్లా పని చేసుకోవడం అని చెప్పేసి నేను అన్నా మేడం. అంటే కట్నం కూడా ఇచ్చారా మీరు? కట్నం ఏమి ఇవ్వలేదు మేడం. మరి మనీ తీసుకోవడం అంటే? ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిరు ఎందుకని నేను అడిగిన. ఓకే, అడిగితే మా బాబాయ్ వాళ్ళు అన్నారు, నువ్వేం అడగకు, నువ్వు వచ్చి నువ్వు సంసారం చేసి 10 ఏళ్ళు అవుతుందా, లేకపోతే ఏమన్నా పిల్లలు అన్నావు ఆయనకు అని అన్నారు. అంటే నేనన్నా, మరి నన్ను ఇచ్చింది ఇంట్లోకి, ఇదే ఇల్లు నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తే మరి నన్ను చేసుకోవడం ఎందుకు అని నేను అన్నా మేడం. మా ఆయన కూడా నేను అన్నా.
కరెక్టే. ఇప్పుడు ఉండడానికి ఒక ఇల్లు అంటూ ఉంటదనే కదా నమ్మి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఆడపడుచులకి రాసేసాడు. తర్వాత నువ్వు అడగడం వల్ల గొడవ అయిందా? నేను అడగడం వల్ల గొడవ అయింది. ఇక మా ఆయన ఇక నేను అడగడం వల్ల మా ఆడబిడ్డలు ఏమన్నారు అంటే ఏమనుకో పుట్టినాడు మన ఇంటికి వారసుడు అవుతాడా. వారిని కాదమ్మా, అప్పటికి మీరు పెళ్లి చేసుకున్నదే 6 నెలలు. ఓ 2-3 సంవత్సరాలు పెళ్లి చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే కదా ఆలోచించాలి. ఈ లోపు వాళ్ళ డైలాగులు అనేసారా? ఆ డైలాగులు అన్నారు. ఓకే. అన్నాక ఆయనకి అప్పుడు మేము కొత్తగా ఫస్ట్ మాది హిందూ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. అయితే 6 నెలలకి మా పెద్ద బిడ్డకి హెల్త్ బాగాలేకపోతే మా ఇంటికి నుండి మా ఊర్లో చర్చికి పోయేది ఆమె. అయితే రండి మీరు కూడా చర్చికి రండి అంటే నేను కూడా పోయినా. పోతే అక్కడ కొంతమంది నాకు ఏమన్నారంటే పోయి ఈ పిల్ల తల్లిని చేసుకుంటావురా, నీకు ఎవ్వరు దొరకలేరా, ఈ పిల్ల తల్లిని చేసుకున్నావు అనుకుంటా అన్నారంట. అన్న తర్వాత ఇంకా వీళ్ళకి కూడా పిల్లగాడు ఉన్నాడు, ఏదో వెనక ముందు ఎవరు లేరు అన్నట్టు చేసినాం మేము. కానీ ఇలా మమ్మల్ని ప్రశ్నించేటంత స్టేజ్ కి ఎదిగింది అని చెప్పేసి మా ఆడబిడ్డలు అక్కడ పాస్టర్ తో దక్కిందంట. ఓకే. తర్వాత ఏమైంది? తర్వాతకి ఇదే ఇంకా టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాబుని తీసుకొని వచ్చింది. మేమంటే పడి ఉండాలి, ఏదైనా చెయ్యాలి, మా అమ్మకు మా నాన్నకు మా ఆడబిడ్డలకి ఏదైనా నువ్వు చెయ్యాలి అని అంటే సరే చేస్తా, నీ ఇంట్లో ఉప్పు కారమే గతుండదు, బియ్యం గతుండదు తినడానికి అని నేను అంటే మా పాస్టర్ అంటాడు ఇగో నేను తెచ్చి పెడతా నువ్వు చేస్తావా సంసారం అని అన్నాడు మేడం. అంటే మీ ఫాస్టర్ ఎవరు ఆ మాట అనడానికి? అంటే వీళ్ళు మా ఇంట్లో జరిగే స్టోరీ మొత్తం పోయి పాస్టర్ కి చెప్పాలి. అప్పుడు ఆ ఫాస్టర్ ఏమనాలి? అమ్మా ఇంట్లో అన్ని మర్యాదగా తీసుకొస్తాడమ్మా, వంటలు చేయడానికి బియ్యానికి కూరగాయలు అవన్నీ తీసుకొస్తాడు కష్టపడి, నువ్వు జాగ్రత్తగా కాపురం చేసుకోమ్మా, నీకు ఏదైనా తేడా వస్తే మేమంతా ఉన్నాం అంటారు. కానీ తెస్తే నువ్వు కాపురం చేస్తావా అని ఆయన ఎవరు మాట్లాడడానికి? ఆయన ఏమన్నానంటే నేను తెచ్చిస్తా నువ్వు చేస్తావా అంటాడు. అదే ఆయన తెచ్చిచ్చుడు నువ్వు కాపురం చేసుడు ఏంటమ్మా? అట్లానే నేను అన్నా మేడం, నేను చెయ్యా సరే నాకు ఎవరు నువ్వు ఎట్లా తెచ్చిస్తావు, నువ్వు తెచ్చిస్తే నేను చెయ్యను అంతే. బానే అన్నావు. కరెక్టే. అదే చర్చిలో పంచాయత్ చేసి నా సామాన్ మొత్తం చదివి ఇంటికి పంపించు. కనీసం నా సామాన్ ఏముందో నేను ఇంటికి వచ్చేలా చూసుకోలేదు అంటే నువ్వు రావద్దు, నువ్వు వస్తే గొడవలు అవుతాయి, మేమే తీసుకొచ్చి ఇస్తాం నీకు సామాన్. ఓకే. నువ్వు ఆ మాట అన్నందుకు విడగొట్టేశారు మిమ్మల్ని మీ పుట్టింటికి పంపించేయడానికి. మరి నీకు ఎవరున్నారా? నువ్వు వెళ్ళావు మీ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళావా మళ్ళీ? మా అన్న వాళ్ళ దగ్గరికి వచ్చిన. ఓకే అమ్మా. వస్తే వాళ్ళు కూడా నన్ను ఇంట్లోకి రానియలేదు మేడం. అరే రానియలేదు. రానిపోయేసరికి మా నాన్న ఉన్నాడు, మా నాన్న బయట మాట్లాడితే వచ్చి అక్కడే ఉండి ఇట్లనే హాస్పిటల్లో బయట డ్యూటీ చేసుకుంటా పిల్లగాన్ని చూసుకుంటా ఉన్నా మేడం. ఓకే. ఇన్ని రోజులు ఆ సామాన్ చదివి పంపించేసారు. ఇంకా నేను తర్వాత నాకు అనిపిస్తుంది అసలు ఆ రోజు మాట్లాడి తులం బంగారం ఇగో 2 తులాల బంగారం ఇచ్చిన మేడం నేను, మా ఆయనకు అవసరం ఉందంటే. ఓకే. 2 తులాల బంగారం ఇస్తే తులం బంగారం మాత్రమే ఇస్తాడు, ఇంకో తులం బంగారము నీ ఖర్చుల కిందకి వెళ్ళి ముట్టిపోయింది. ఏది 6 నెలల్లో నీకు తిండి పెట్టినందుకు? తిండి పెట్టినందుకు అంటే నాకు ఒక ఇయర్ ఫీజు కట్టిండు మేడం. ఓకే అమ్మా. అయితే దానికి ముట్టిపోయినాయి నీకు అని మా పాస్టర్ చర్చలో పంచాయతీ చేసిండు. ఓకే. తులం బంగారం ఇస్తాడని చెప్పేసి సరే అని సపడంగా వచ్చేసిన. నాకు వెనక ముందు ఎవరు లేరు కదా మాట్లాడటం అని చెప్పేసి వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ కి వచ్చి ఇది కరెక్ట్ కాదు, అసలు ఎట్లా వచ్చినావు నువ్వు అది ఇది అనుకుంటే నన్ను అందరు అన్నారు. అసలు ఏమి అంటే అప్పటికి నేను విడాకులు కూడా ఏమి చేయాలి, పేపర్ కి ఏం రాసుకోలే మేడం. ఓకే అమ్మా. ఇక ఆయనగా ఇట్లానే కంటిన్యూ అవుతుంటే నాకే ఒక రోజు అనిపించింది, నేను ఇంటికి వెళ్ళినా అసలు నన్ను ఎందుకు వెళ్ళగొట్టినావు ఆయన, అసలు నేనేం తప్పు చేసినా, నాకు వెనక ముందు ఎవరు లేరా నీకు ఇచ్చి చేసిరు, నన్ను ఇప్పుడు రోడ్డు పైన వదిలేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఒక రోజు వెళ్ళి కూడా నేను అన్నా అంటే ఇగో నువ్వు ఇంటికి వస్తే నేను చచ్చిపోతా, నువ్వు ఇంట్లో ఉండొద్దు, నువ్వు వస్తే నేను చచ్చిపోతా, ఇక అందుకే నువ్వు ఫస్ట్ ఓన్లీ కూడా నువ్వే చంపొచ్చినావు కదా అని ఇట్లా టార్చర్ పెట్టింది మేడం. టార్చర్ పెట్టినాక సరే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు అదే తులం బంగారం పట్టుకొని పాస్టరు ఇంకా చర్చ్ వాళ్ళు 2-3 తీసుకొని వచ్చిండు. ఏది ఆ తులం బంగారం ఇచ్చి నీ చేత మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోవడానికి తీసుకొని వచ్చిండు మేడం. వస్తే నేనన్నా అసలు ఒక పాస్టర్ అయి ఉండి నువ్వు ఇట్లా చేయడం ఎంత వరకు కరెక్ట్ చెప్పు. మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ తీపించుకున్నాని పెట్టింది కూడా పాస్టరే నా మీద. ఓహో, నీకు ఈయన ద్వారా ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందా?
ప్రెగ్నెన్సీ వచ్చిందని తీయించుకుంది అని నాకు దేవుడు చూపెట్టుండు అన్నాడు. ఆహా, ఆ, అది ఆయన అన్న, ఒక్క నిమిషం అమ్మా, అది ఆయన అన్న మాట. నీకైతే ప్రెగ్నెన్సీ రాలా? రాలేదు మేడం. ఓకే అమ్మా. ఇంకా నేను ఆ రోజు పంచాయతీ వచ్చిన రోజు బాగా గొడవడ్డా మేడం. ఉమ్, నువ్వు ఒక పాస్టర్ వై ఇట్లా చేయడం ఎంత వరకు కరెక్ట్? ఏం ప్రెగ్నెన్సీ ఏడా తీపించుకున్నావు, నువ్వు చూపెట్టాలి. నువ్వు చూపెట్టినాడే పంచాయతే కదా, అప్పటికి పంచాయతే కదా అని నేను పెట్టుకునేదా. సూపర్. పెట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్ కోసం ఏం మాట్లాడినా అంటే, ఆ రోజు సంసారం చేయబట్టే నువ్వే చేయలేవు కదా, ఉప్పు కారం నేను తెచ్చిస్తా అన్నా. అంటే నువ్వెట్లా తెచ్చిస్తావు చెప్పు నాకు. నా భర్త ఉన్నాడు కదా, ఆయన తెచ్చియాలి. అసలు తోడు ఎందుకు చేసుకుంటా అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోవద్దు కదా అని నేను అన్నా. అన్న తర్వాత ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారు, ఇక వాళ్ళు తులం బంగారం పట్టుకొని వచ్చి విడాకుల మీద సంతకం పెట్టుకున్నారు. పెట్టమంటే నేను పెట్టాలని 100కి డైల్ చేసి పోలీసులు పిలిపించిన సూపర్. రాత్రి 11 గంటలకి పిలిపిస్తే ఆ పోలీసు అతను కూడా అన్నాడు, నువ్వేం కోరుకుంటున్నావా అమ్మ అంటే, నాకు నా భర్తనే కావాలి సార్, నన్ను రోడ్డు మీద వదిలేసి ఉండడం కరెక్ట్ కాదు అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు మరి సంసారానికి తీసుకుపోతాను ఇప్పుడు లాస్ట్ కి అన్నాడు మేడం, ఎప్పుడన్నా నేను నష్టపరిహారం అడిగితే అన్నాడు నేను సంసారం తీసుకుపోతాను. మరి ఇన్ని రోజుల నుంచి నీ నోట్లకి ఎందుకు ఆ మాట రాలేదని నేను అన్నా. అన్న తర్వాత ఎంత అడిగావు నష్టపరిహారం? మేడం ఎంత అడిగావు కాంపెన్సేషన్? ఎంత అడగలేను మేడం నేను. ఎంతో కొంత ఇవ్వకపోతే ఊరుకోని అన్నావు, దానికే భయపడ్డారు వాళ్ళు. ఓకే, ఇంత అంతా నేనేం డిమాండ్ చేయలేదు, ఎంతో కొంత ఇవ్వమని చెప్పు, ఎవరు లేరు అని నేను అన్నా. ఓకే అమ్మా. దీని వల్ల నా జీవితం నాశనం అయింది, ఇంకెన్ని పెళ్లి, ఒక ఆడపిల్ల ఇంకెన్ని పెళ్లి చేసుకుంటారని నేను అడిగిన. ఓకే, నాకు చాలు ఇంకా అని చెప్పేసి నేను అన్నా. అన్న తర్వాత ఇక పోలీస్ అతను అన్నాడు, వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా అడిగిండు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు పాస్టర్, మీరు ఒక పంచాయతీ చేయడం ఏంటి మీరు అని చెప్పేసి పాస్టర్ కూడా అన్నాడు. ఉన్న తర్వాత ఉన్నాడు ఇంకా పాస్టర్ అన్నాడు, అవును మీ అందరికి పిల్లలు లేరా, మీ అందరికి పిల్లలకు అన్ని తెచ్చి పెడతలేరా, ఎడికని తెచ్చి పెడతారా, ఆడది ఎవరు ఏదైనా వ్యభిచారం వ్యభిచారం చేసి తెచ్చి పెడతారు, తింటావా అని కూడా అడిగిండు మేడం. ఏఎస్ఐ అడిగిండు. అడిగితే సపోర్ట్ చేయలేడు. సపోర్ట్ చేయక నష్టపరిహారం మరి ఎంతనో ఇయ్యు, ఆ పిల్ల జీవితం నాశనం అయిందని అంటుంది పాపం ఏఎస్ఐ అన్నాడు. అంటే ఈ పాస్టర్ అంటుండు, మన దగ్గర ఏం లేదు సార్, వాడు కరువేతులు ఉన్నాడు అని అన్నాడు. వాడు ఇంట్లోకి సరుకులే తేలేడు, ఆయన తెస్తాను అంటున్నాడు. మరి కాంపెన్సేషన్ కూడా ఆయన ఇవ్వమంటే సరిపోయేదిగా. అదే అంటుండు, ఆయన చెప్పాల్సిన సమాధానం పాస్టర్ చెప్తుండు, ఆయన దగ్గర ఏం లేదు సార్, వాడు కరువేతులు ఉన్నాడు అని చెప్తుండు. ఓకే, తర్వాత ఏమైంది అంటే ఇక మా ఆయన అన్నాడు, నా దగ్గర ఏం లేదు సార్, ఇల్లు లేదు, ఇల్లు పొలం ఏం లేదు నా దగ్గర, కూలి పని చేసుకొని బతుకుతాను మా ఆయన అన్నాడు. అన్న తర్వాత ఇంకా అమ్మ తులం బంగారం ఇస్తాడంటే 20,000 ఇస్తాడట, మరి తీసుకుంటావా అనుకుంటా అన్నాడు. అంటే నాకు అది నేను అదే అవేమి వద్దు, నాకు భర్తే కావాలన్నావు, లాస్ట్ గా తీసుకెళ్తా అన్నాడు. తీసుకెళ్లాడా తీసుకెళ్లలేదా? కాపురానికా మేడం? తీసుకెళ్ళలేదు. మరి ఏమైంది, నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ తులం బంగారం ఇస్తా, విడాకుల మీద సంతకం పెట్టమని వచ్చిండు. వచ్చాడు, నువ్వు పెట్టనన్నావు. నేను పెట్టనన్నా, వీధికెళ్ళి 20,000 ఇస్తా అన్నాడు. పైన ఎంత 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 నోరేసుకొని పడిపోతే నీ తులం బంగారంతో పాటు ఒక 20,000 వచ్చినాయి అంతే ఆఫర్. నెక్స్ట్ నేను అన్నా, మేడం నాకు ఈ తులం బంగారం వద్దు, 20,000 వద్దు, నువ్వే ఉంచుకో, ఎన్ని రోజులు ఉంటావో అట్లా అంతే అని నేను ఇక సపడాకలు వచ్చేసిన మేడం. ఇక వాళ్ళు కూర్చున్నా కానీ నేను లేచి వచ్చేసిన, ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోయింది ఇళ్ళకి. ఇది జరిగి ఎంతకాలం అయిందమ్మా? ఇది ఏప్రిల్ 1 రోజే అయింది మేడం ఈ పంచాయతీ. ఓకే, మొన్ననేమో పోయిన నెల 5 తారీఖు ఏమో పెళ్లి చేసుకుంది మేడం, 3వ పెళ్లి చేసుకుండు. అదేంటి నీకు డైవర్స్ ఇవ్వకుండా? కాదమ్మా, నీకే తిండి పెట్టడు, మళ్ళీ ఇంకో అమ్మాయికి పెళ్లి చేసుకొని ఎలా తిండి పెడదాం అనుకున్నాడు, కుటుంబం ఎట్లా రన్ చేద్దాం అనుకుంటున్నాడు? ఆమెను ఎట్లా మోసం చేసినా తెలియదు మేడం, మ్యారేజ్ బ్యూరోలో చూసి చేసుకుందంట. ఆమెనే 3 lakhs కట్నం తెచ్చిందంట, బంగారం తెచ్చిందంట. అబ్బాబ్బా, ఇన్ని ఆఫర్లు వచ్చినాయా నిన్ను వదిలించుకుంటే? మరి నీకు ఆ విషయం తెలిసి ఎంతకాలం అయింది? నాకు పెళ్ళైన 3-4 రోజులకే తెలిసింది మేడం. అసలు పెళ్లికే నీకు తెలియాలి కదమ్మా. తెలియదు అంటే ఇక్కడ నాకు రూమ్ కు దానికి తిండికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఒక హాస్టల్లో చేరి అక్కడ పని చేసుకుంటూ బాబుని అందులోనే హాస్టల్ చేసిన మేడం. వేస్తే అక్కడ నెలలో ఏమో అయింది, అంతే. నేను అక్కడ పోయినా అని తెలిసింది, మా ఆయనకు కథం పెళ్లి చేసుకుంది. ఇక ఓకే, నేను 3-4 రోజులు అయిన తర్వాత నాకు అక్కడ ఊర్లో వాళ్ళ కాంటాక్ట్ ఉంటుంది కదా మేడం. అయితే బాగున్నారా అన్నట్టే మాట్లాడితే వాళ్ళు చెప్తారు, మీ ఆయనకు పెళ్లి అయింది, 3-4 రోజులు అవుతుంది అని చెప్పేసి. మరి వెళ్ళావా ఇంటి మీదకి దౌర్జన్యానికి?
అంటే మేడం నేను ఫస్ట్ కాల్ చేసిన వెంబడే ఆ, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తర్వాత మార్నింగ్ వేరే ఫోన్ దగ్గర ఫోన్ చేసిన. ఆ, ఫోన్ చేసి హలో ఏడున్నావు అని అంటే నువ్వు ఎవరు చెప్పాలి అంటే నేనే కానీ విడాకులు ఇయ్యలో ఏమి ఇయ్యలో మరి ఏం సంగతి ఎట్లా పెళ్లి చేసుకున్నావు ఆమెని ఉమ్, అని చెప్పేసి నేను అడిగిన. ఉమ్. అడిగితే నీకు ఎవరు చెప్పారు అంటే నాకు ఎవరన్నా చెప్తారు. ఫస్ట్ నా సంగతి ఏంది కాదు అసలు ఇంతకీ పెళ్ళి అయింది నిజమా అబద్ధమా? మేడం? మ్యారేజ్ అయింది నిజమా అబద్ధమా? మూడో పెళ్ళి? నిజం మేడం. నేను ఆ కాల్ చేసిన తర్వాత 2-3 రోజులకు మళ్ళీ ఇంటికి పోయినా. నేను ఆ, ఇక్కడ మెదక్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఆ, పట్టించుకోకపోతే వాళ్ళు పిలిపిమంటే పిలిపియలేరు. అమ్మ మీ అత్తగారు అక్కడ కదమ్మా అక్కడ పోయి కాంప్లైంట్ చేయకు అది అన్నారు. ఆ, అంటే సరే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళినా కానీ ఒక్కదాన్నే పోయినా మేడం. బాబుని తీసుకుని నాకు బాగా భయం అయింది. ఉమ్, ఏమైనా చేస్తారేమో నన్ను అని చెప్పేసి. ఉమ్. అంతేగా పిఎస్ కి వెళ్ళి నేను చేసిన మిస్టేక్ అంటే పిఎస్ కి వెళ్ళి ఫోన్ చేయించడం నా మిస్టేక్ అయింది ఆడ. ముందే తెలిసిపోయింది వాళ్ళకి. నేను ఫోన్ చేయించగానే కథ మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయిందంట. అదేలేమ్మా. నేను ఆడికైనా కానీ మధ్యాహ్నం 2 అయింది. ఏంది సార్ నేను మార్నింగ్ 10 గంటలకు వచ్చిన బాబుని తీసుకొని. ఎంత లాంగ్ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని నన్ను ఎందుకు అర్థం చేసుకున్నారు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అర్థం చేసుకుంటారా మీరు అని నేను ఆ రోజు వాళ్ళతో కూడా ఇట్లానే మాట్లాడాను మేడం. అదేలేమ్మా అసలు నీ నోరుకే వాళ్ళంతా భయపడిపోయి లైన్లోకి రావాలి. మరి నీకు ఇంత అన్యాయం ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లా. ఓకే. అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళినా మేడం. ఇక ఉమ్, ఇంటికి వెళ్తున్నా సార్ మీరు ఇంకా పిలిపిస్తలేరు చేస్తలేరు అని చెప్పేసి నేను ఇంటికి వెళ్తే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చింది మా అమ్మడే కూడా. ఓకే. వచ్చిన వల్ల మా అత్తమ్మ ఉంది మా మామ ఉంది. మా అత్తమ్మ మా మామ ఉన్నారు ఇద్దరు. ఆ, ఉంటే ఏడిపోయిండు నీ కొడుకు ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా అసలు అసలు ఎక్కడ తెంకపోయిండు నేను ఫోన్ చేయడం నా మిస్టేక్ అయింది అసలు అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళేసి డోర్ తీసి చూసిన అన్ని అమ్మ సామాన్లు ఉన్నాయి మా ఊళ్ళో. కొత్త వాళ్ళ సామాను ఉన్నాయి. ఆ, ఇక చుట్టుపక్కల వాళ్ళు అన్నారు అయ్యో నువ్వు ఇచ్చినవేందమ్మా నీకు విడాకు ఇచ్చిన అన్నాడు కదా అని అన్నారు. వాళ్ళు చెప్పారా చుట్టుపక్కల వాళ్ళు? అవునమ్మా అతనికి మూడో పెళ్ళి అయిందని. పెళ్ళి అయింది 3వ అది వారం రోజులు అవుతుందని చెప్పారు వాళ్ళు. పోలీసులకి చెప్పారా ఆ మాట? చెప్పారు మేడం. ఓకే అమ్మా. అంటే ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాడు. ఒక అర్ధగంట అయిపోయింది జస్ట్ ఇప్పుడే ఆమెను ఎక్కించుకొని పోయిండు నువ్వు అప్పటి నుంచి రావద్దా అని అన్నారు వాళ్ళు నన్ను. అంటే అక్క నాకు భయమైంది నీకు పక్క నుండి కాల్ చేయించిన నేను ఒక్కదాన్ని వచ్చినా కదా అక్క భయం అయిందని నేను అన్నా. ఓకే అమ్మా. అంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయిందని చెప్పారు. చెప్పగానే ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతే ప్లానింగ్ తో ఏం చేసిండు వాళ్ళ కొడుకుని పంపించిండు పోలీస్ స్టేషన్ కి. కేసు పెట్టకుండా మేము పెద్ద మనుషులలో మాట్లాడుకుంటాము ఇమ్మ మా పిన్నే అని చెప్పేసి నన్ను వాళ్ళ కొడుకు తీసుకొని సరే ఇంటికి వెళ్ళిపో పిన్ అని చెప్పిండు. ఓకే. నేను మాట్లాడతాను. 1 వీక్ తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొని ఇక్కడ పంచాయతీకి వచ్చిండు మేడం మెదక్కి. ఓకే. పంచాయతీకి వస్తే పంచాయతీలో మాట్లాడేది. నేను అన్నా నేను 2 తులాల బంగారం ఇచ్చిన ఇట్లకు లేవని నన్ను వరకట్నం కింద ఒక్కసారి కొట్టడము తిట్టడము లేవని అంటే కూడా డబ్బులు అప్పుడు 10,000 అప్పుడు 20,000 1,00,000 దాకా పెట్టినాం మేము. మా నాన్న ఇచ్చిండు డబ్బులు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు అంటే 1,20,000 ఇస్తాడు తులం బంగారం ఇస్తాడు అన్నట్టు మాట్లాడారు. అమ్మయ్య నీ తులం బంగారానికి ఒకసారి 20,000 పెరిగినాయి. ఇప్పుడు ఎట్ ఏ టైం 1,00,000 రూపాయలు పెరిగింది. ఓకే. అవును మేడం. ఓకే. ఏమైంది? పెరిగిన తర్వాత ఏమైంది 5 తారీఖు ఇస్తా అన్నాడు. 5 తారీఖు ఏమన్నా రాసుకున్నారా అలా సెటిల్మెంట్ అయ్యింది అని? ఒక వైట్ పేపర్ రాసి ఓకే అమ్మా. రాసిన తర్వాత ఆ వైట్ పేపర్ కూడా మేడం నేను లేను అసలు. నేను అంటే ఇంకొక 2 తులాల బంగారంకి తులం బంగారం అని చేపించిన ఇంకో తులం బంగారం కుదబెట్టి డబ్బులు ఇచ్చిన. అయితే ఆ డబ్బులకు నాకు ప్రూఫ్ కావాలంటాడు. నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి ప్రూఫ్? నువ్వు భర్తమని నమ్మిచ్చిన నేను అంటే దానికి ప్రూఫ్ కావాలంటారు వాళ్ళు ఇప్పుడు నన్ను. ఓకే సరే ప్రూఫ్ లేదు. వాళ్ళు తులం బంగారం 1,20,000కి ఇద్దరు ఒప్పుకున్నారు. అదేమైంది ఆ ప్రాసెస్? ప్రాసెస్ కి అయితే 5 తారీఖు ఇస్తామన్నట్టు మాట్లాడారు. 5 తారీఖు అయిపోయింది రాలేడు. 7 తారీఖు అయిపోయింది రాలేడు. 9 తారీఖు వచ్చిండు. వచ్చి 9 తారీఖు వస్తే మా నాన్న ఏమన్నాడు అసలు ఆ రోజు 9 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు వచ్చారు మేడం. 5 గంటలకు వస్తే ఎవరు ఉంటారు ఇంటికాడ? ఎవరు లేరు. మళ్ళా పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నా బిడ్డ జీవితం ఇట్లా నాశనం అయిపోయింది. ఎవరు లేని విడాకులు ఎట్లా చేస్తారు మీరు అని చెప్పేసి మా నాన్న అన్నాడు. అంటే మా కులపోళ్ళు అన్నారు అంటే మమ్మల్ని ఎందుకు పిలిచినావు అన్నట్టు కొంచెం ఇక బూతులు మాట్లాడారు అన్నట్టు. మాట్లాడేసరికి వాళ్ళు ఎవరు లేరంటారా వెళ్ళిపో అని వాళ్ళు అనగానే ఇంకా వీళ్ళు రెచ్చిపోయారు. వీళ్ళు రెచ్చిపోయి ఏమంటున్నారు ఇగో నువ్వు ఎక్కువ నోరు చేయకు అని అన్నారు నన్ను. సరే నేను ఎక్కువ నోరు చేయను పెళ్లి చేసి గడ్డ మీద నాకు ఉంచినాను కదా ఈమె ఏం చేస్తుంది అన్నట్టే కదా మీరు నన్ను అనేదని నేను అన్న. అన్న తర్వాత ఇగో నీకు దిక్కున్నక్కడ చెప్పపో
వస్తామని అన్నాడు ఒక అతను, ఉమ్. వాళ్ళ తరపున వచ్చిన ఆయన. ఆ, అంటే ఏడికంటే ఆడికి వస్తావు కదా రామరని నేను అన్నా. ఉమ్. అన్న తర్వాత కథమింగ్ వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. నీకేమీ సెటిల్మెంట్ అమౌంట్ ఏమి ఇవ్వలేదు, కోర్టులో మ్యూచువల్ డైవర్స్ కేసు కూడా వేయలా మీరు? ఆ, లేదు మేడం. ఓకే అమ్మా. ఇది జరిగి ఎంతకాలం అయింది లాస్ట్ గా? అంటే మొన్న ఈ మంత్ అక్టోబర్ 9కి జరిగింది మేడం అంతే. ఓకే, ఇది జరిగి ఒక 15 రోజులు అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ సఖీ కేంద్రంలో కేసు పెట్టిన. సూపర్. సఖీ ఓకే అమ్మా. వాళ్ళు వస్తలేరని పెట్టిన మేడం. ఉమ్. పెడితే వాళ్ళు 1 వీక్ కాల్ చేసిర్రు. ఆ, కాల్ చేస్తే మా ఆడబిడ్డలేమో మేము ఎందుకు రావాలి, మాకేం సంబంధం లేదు, అది వాళ్ళ భార్య భర్తల విషయం అది ఇదని అన్నారు వాళ్ళు. ఆ, అన్నారు కానీ ఏ ఒక్క రోజు రాలేరు, ఇక్కడ అటెండ్ కాలేదు వాళ్ళు. ఆ, మా ఆయన అయితే మొత్తమే నెంబర్ తీసి పడేసిండు, ఫోన్ కలుస్తలేదు ఓకే. ఇక అని చెప్పేసి వాళ్ళు ఏం చేసారు, కేసు ఫైల్ చేయాలమ్మా ఇది 3వ పెళ్లి కాబట్టి ఉమ్, అని చెప్పేసి ఆ మేడం చెప్పింది నాకు. ఉమ్, అంటే నాకు అదంతా ప్రాసెస్ కూడా తెలియదు మేడం, మరి డబ్బులు ఇట్లా ఖర్చు అవుతాయేమో, నా దగ్గర అయితే డబ్బులు అయితే లేవు, మేము చాలా లేనోళ్ళం అంటే లేనోళ్ళం మేడం, ఉమ్, ఇంత ముందు ఎవరు లేరని చెప్పిన నేను. ఉమ్. చెప్తే సరే అమ్మ నేను మాట్లాడతా, సార్ తో మాట్లాడి కేసు ఫైల్ చేపిస్తా అని అన్నది. ఆ, అక్కడ మెదక్ బిఎస్ లో సిఐ నాగరాజు సార్ అని ఉంటాడు. ఉమ్, సో అతనికి చెప్పింది ఇట్లా కేసు ఫైల్ చేయండి అని చెప్తే మా అత్త మా మామ మా హస్బెండ్ మీద మా చిన్నాడు బిడ్డ మీద చేసిండు సార్. సూపర్. చేస్తే నేను అన్నా మరి ఇంకిద్దరు ఆడపడుచులు ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు చేస్తలేరు అని అంటే, ఇగో నీకెట్లా న్యాయం జరగాలని అనుకుంటున్నావో నేను వాళ్ళకు కూడా అట్లనే న్యాయం జరగాలని అనుకుంటున్నా అన్నాడు. ఉమ్, అని అంటే అవును సార్ అని నేను అన్నా. అన్న తర్వాత సరే అమ్మ ఫైల్ చేస్తున్నామని ఒక ఎఫ్ఐఆర్ కాపీ లాగా నాకు ఒక పేపర్స్ అయితే ఇచ్చింది మేడం మొన్న ఓకే అమ్మా. శుక్రవారం రోజు. సో ఇప్పుడు నీకు అక్కడ అర్థమయ్యి ఉంటది, అక్కడ వరకు నీకు ఫ్రీ సర్వీస్ జరిగినట్టే లెక్క. నెక్స్ట్ ఏంటి? ఇంకా నెక్స్ట్ ఏం లేదు, అతను డైరెక్ట్ కోర్టుకు వచ్చి కలుస్తాడంటారు, లేకపోతే ఏం నాకు అర్థమైతే లేదు మేడం ఇంకా. సరే అమ్మా, నేను చెప్తాను వినండి. అమ్మా శ్వేత గారు, ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉందంటే, పాపం అమ్మాయి ఇష్టపడి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది, యాక్ట్ ఆఫ్ గాడ్, సైకలాజికల్ ప్రాబ్లము, అతను చాలా చిన్న విషయానికి సూసైడ్ చేసుకొని చనిపోయినట్టు లెక్క. ఎస్ మ్యామ్. ఇన్ కేస్ అతనే బతుకుంటే తనకి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు. Hmm. అది కూడా ఒక ఎలిగేషనే అయింది ఆ అమ్మాయికి. ఫస్ట్ హస్బెండ్తో ఒక భర్త ఉండడం, అతను సూసైడ్ చేసి చనిపోవడం, 8 months లో అమ్మ చనిపోవడం, బ్రదరు వదిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంటర్టైన్ చేయకపోవడం వల్ల హడావుడిగా ఇంకో వ్యక్తిని పెళ్లి చేసేసారు 1 year లో. అది వినగానే మనకు షాక్ అయింది. ఏంటి, ఇష్టపడి ఒక వ్యక్తి చనిపోతే అతన్ని మర్చిపోవడానికే 2-3 years పడుతుంది కదమ్మా, తక్కువలో తక్కువ, అసలు మర్చిపోవడం కుదరదు. కానీ వీడికి వెనకాల ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోవడం, తనే ఏం జాబు చేసుకోలేకపోవడం, ఉన్నంతలో బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా లేకపోవడం, కనీసం తల్లి లేకపోవడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తల్లి. ఇన్ కేస్ తల్లే ఉంటే అమ్మాయికి ఇంత కష్టం కూడా వచ్చేది కాదు. 1 ఇష్టపడిన భర్త హస్బెండ్ చనిపోవడం, 2 తల్లి చనిపోవడం ఈ అమ్మాయి జీవితాన్ని డిసైడ్ చేసింది. నెక్స్ట్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి ఎందుకు చేసుకుంది? ఇక్కడ ఎవ్వరూ లేరు, అక్కడే సీన్ అర్థం అవ్వాలి. ఇన్ కేస్ నాన్న కూడా లేకపోతే ఇవి రోడ్డు మీద ఉండాలి. ఇన్ కేస్ నాన్న ఉండబట్టి అక్కడ ఏదో ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేశారు. చేసినప్పుడు అదే జీవితం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అక్కడ ఏమన్నా క్రూయాలిటీ ఉందా, మెంటల్ హెరాస్మెంట్ ఉందా, ఫిజికల్ హెరాస్మెంట్ ఉందా అంటే అవి ఏమీ లేవు తను చెప్తున్న వ్యవహారంలో. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం? అతను సరిగ్గా సంపాదించి తీసుకురాడు, ఉన్న ఆస్తి కూడా తీసుకెళ్ళి వాళ్ళ సిస్టర్స్ పేరు మీదకి రాసేసాడు. ఖచ్చితంగా ఒక అమ్మాయి స్థానానికే భయం వేస్తుంది. ఎందుకు అంటే, అరే నేను ఇంట్లోకి వచ్చిన 6 నెలల్లో నువ్వు ఆల్రెడీ ఆస్తులు ఇవి అవి రాసేసుకుంటున్నావంటే నన్ను ఉంచుకుందామనా బయట తోసేద్దామని అలా అనుకుని అమ్మాయి ఏమన్నా పోనీ నాకు ఇదే గతి, తిండి పెడుతున్నాడు కదా, ఆ ఉన్న దాంట్తోనే లైఫ్ అడ్జస్ట్ అవ్వాలి అని అనుకుంటే, ఇప్పుడు బయట ఆవిడ ఏ కష్టాలు అయితే పడుతుందో 5,000కి 6,000కి, ఆ కష్టాలు ఇక్కడే పడి నోటికి కొంచెం ప్లాస్టర్ వేసుకుంటే ఇంత డిస్ప్యూట్ వచ్చేది కాదు. కానీ ఇక్కడ తన వాయిసే తనకి ప్లస్, తనకి మైనస్. తనకి ఏదైతే కష్టాలు వచ్చిందో ఒక 10 మందికి సమానంగా తన వాయిస్ ఆఫ్ వైబ్రేషన్ ఉంది, స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతుంది. అసలు 10 మంది మహిళలకి ఈవిడే ముందు నుంచి ఉంటే ఒక లీడర్ కూడా అవుతుంది. కానీ ఆ వాయిస్ తన ఫ్యామిలీ ఇష్యూకి వచ్చేసరికి అత్త మావలకు కానీ ఆడపడుచులకు కానీ భర్తకు కానీ నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యింది. అంత వాయిస్ తో మాట్లాడే ఏ కోడల్ని ఏ భార్యని ఏ భర్త యాక్సెప్ట్ చేయలేడు. తెలుసా, వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ బాగా ఎక్కువన్నా ఉండాలి,
తిను ఫైనాన్షియల్గా సంపాదిస్తూ ఉంటే తప్ప. అంత వెళ్ళిన వెంటనే ఈక్వల్ రేంజ్లో మాట్లాడడానికి కుదరదు. అది తనకి ఎవరన్నా చెప్పుంటే మేబీ అక్కడ సర్దుకునేది. వాళ్ళు పెళ్లి మీద చేసి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ చేసుకున్న అమ్మాయి కూడా ఎవరో పెళ్లి చేసుకున్న అమ్మాయి అయి ఉంటుందిగా. సో ఆ అమ్మాయిని పోషించగలుగుతున్నాడు. ఆ అమ్మాయి ఎదురు కట్నం తీసుకొని వచ్చింది అంటుంది. ఈవిడే కట్నం ఇవ్వకపోయినా వాళ్ళు ఉన్నంతలో సర్దుకున్నట్టే కదా. సో అలా ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన అమ్మాయిని వాళ్ళు బాగా చూసుకుంటున్నప్పుడు చూసుకోకపోవడానికి ఇక్కడ మన వైపు ఉన్న మైనస్లు మన వాయిస్. సో ఇది దీంట్లో ఎవరైతే మన దీంట్లో ఎవరైతే మనకి చర్చ్ ఫాదర్ అంటున్నారో ఆయన కొంచెం పెద్ద తరహాగా వీళ్ళకి కలిసి ఉండడానికి కౌన్సిలింగ్ ఇస్తే బాగుండేది. ఆయన విడగొట్టడానికి కౌన్సిలింగ్లు కండిషన్స్ ఇవి పెట్టుకుంటూ వచ్చాడు. పోనీ అదన్నా ఇచ్చి వదిలించుకున్నారా? అది జరగల. ఏం చేసుకుంటావో చేసుకో. ఎప్పుడన్నా ఈ ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే దొరికినోడికే పనిష్మెంట్లు, దొరికినోడికే ల్యాండ్ ఆర్డర్, తెగిచ్చేసి పారిపోయినోడు ఎవరికే దొరకరు. ఎందుకంటే వీళ్ళు అంత ఫైటింగ్ చేయలేరు కదా. అంత ఫైటింగ్ చేసే జిడ్డు మొక్కలకు మంచోళ్ళే దొరుకుతారు అక్కడ. ఇక్కడ ఈ అమ్మాయి ఫైటింగ్ చేయలేదు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు పారిపోతారు. ఇక్కడ కాకపోతే ఇంకో ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు. ఈ అత్తమామలో ఆడపడుచుల మీద లీగల్ ప్రొసీడింగ్స్ అంత గట్టిగా ఉండవు కాబట్టి అతను దొరకట్లా. అదృష్టం కొద్ది ఏంటంటే తన పోలీస్ అటాక్ ఇవ్వడంతో ఇమీడియట్ గా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు ఇతనికి అవునండి 3rd మ్యారేజ్ అయ్యింది. సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు తనకి కావాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా మనం ఇప్పుడు ఫోన్ చేస్తేనే ఎందుకంటే ఫోన్ పని చేయట్లా. ఇన్ కేసు వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేయగలం, చేసి ఏమైనా బెదిరించడానికి అవకాశం ఉంది. ఫోన్ చేయడం కుదరదు. సో కాబట్టి ఇప్పుడు తనకున్న లీగల్ ఆప్షన్స్, తను బాధపడుతుంది ఏంటి, తను ధైర్యంగా ఉన్న అమ్మాయి ఖచ్చితంగా లీగల్గా గట్టిగా ఫైట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే తనకి ఫైనాన్షియల్ సపోర్ట్, లీగల్గా ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఈ కేసులు ఎలా ఉంటాయి, ఏం చేయాలి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. దానివల్ల విపరీతమైన కన్ఫ్యూజ్లో ఉంది. తనకి న్యాయం జరిగిద్దా జరగదా అనేది తన మేజర్ డౌట్. సో ఈ విషయం తనతోనే మాట్లాడదాం. ఓకే మ్యామ్. నవీన్ గారు, మేడం విన్నారు కదా. సో ఇప్పుడు మీరు మీలాగా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక లీడర్ లాగా ఉండొచ్చు తల్లి. నీ శక్తి ఏంటో నీకు తెలియట్లా. ఏం పర్లేదమ్మా, మీరు అట్లా టెన్షన్ పడకండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి వద్దు అనుకొని వచ్చేసింది మీరు. అలాంటి వ్యక్తి మారాలి అంటే మారడు తల్లి. అతని సహజ లక్షణమే అది. అతన్ని రూల్ చేస్తున్న వ్యక్తులు ఎవరు? మీ అత్త మామ, మీ ఆడబడుచులు, చర్చి ఫాదర్. వాళ్ళు చెప్పినట్టు మీ ఆయన తోలుబొమ్మలాగా ఆడతాడే తప్ప, అరే నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది, ఆవిడికి నచ్చినట్టు నా కుటుంబాన్ని, ఆ అమ్మాయిని బాగా చూసుకోవడం చేద్దాం అనే లక్షణం ఆయన దగ్గర లేదు. కాబట్టి నాకు ఈ కాపురం పోయిందండి, నేను సర్దుకొని ఉన్నా బాగుండేది అంటే బయటకు వచ్చేసావు. అక్కడ ఇంకొక నీ సీట్లోకి వేరే అమ్మాయి వచ్చేసింది. ఇప్పుడు మనమేమి చేయలేం. దాని గురించి బాధపడి ఆరోగ్యం డ్యామేజ్ చేసుకోవడం దండగా. మరి ఇప్పుడు మనకున్న పరిస్థితి ఏంటి? ఎందుకంటే మీకు ఆల్రెడీ 1,20,000కి సెటిల్మెంట్ అయిన కేసు కాబట్టి దీన్ని 3 lakhsకి సెటిల్ చేసుకోవడం ఎలాగా అనే దాని గురించి కాన్సన్ట్రేట్ చేయి. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక 6 months 1 year ఫిజికల్గా వాడేసుకొని భార్యకి చేయాల్సిన మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా ఏం చేసుకుంటావో చేసుకొని లీగల్గా ఇంకో పెళ్లి చేసేసుకున్న వ్యక్తికి నువ్వు లీగల్గానే గట్టిగా సమాధానం చెప్పాలి. ఇక్కడ నువ్వు ఆల్రెడీ 498 కంప్లైంట్ వేసావమ్మా. అన్ని సందర్భాల్లోనూ ఆడబడుచుల పేర్లు రిజిస్టర్ అవ్వకపోవచ్చు. సో అక్కడ రిజిస్టర్ అవ్వనంత మాత్రాన నీ కేసు వీక్గా ఉన్నట్టు కాదు. ఇవాళ కాకపోతే రేపైనా మీ హస్బెండ్ కోర్టుకు దొరుకుతాడు, కోర్టుకి రావాల్సిందే. పోలీసులు ఊరుకోరు, కోర్టు కూడా ఊరుకోదు. నీకు ఈ కేసులు ఎలా ఉంటాయో తెలియకపోవడం వల్ల నీకు కొంత కన్ఫ్యూజ్గా ఉంది. సో ఇలా లీగల్ ప్రొసీడింగ్స్ తెలియని వాళ్ళందరికీ కూడా ఒకసారి మన వీడియో ద్వారా వాళ్ళందరికీ తెలుస్తుంది నాన్న. నవీన్ గారు వినండి, 498 కేసు అనేది మీకు ఫ్రీ కేసు. ఇక్కడ ఎక్కడా కూడా మీకు అడ్వకేట్ అవసరం ఉండదు. పోలీసులు సగం వరకు పనిచేస్తారు. ఒక్కసారి ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయినాక కోర్టుకు వస్తుంది. కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారమ్మా. మీరు అంతగా కూడా ఆ కేసుకి తిరగవసరంలా. మీ అవసరం ఉన్నప్పుడే పోలీసులు మీకు ఫోన్ చేస్తారు. ఈలోపు మీ హస్బెండ్, మీ అత్తామామ లాయర్ని పెట్టుకొని రెగ్యులర్గా కోర్టుకి వెళ్తారు తల్లి. మీకు తెలియకపోవచ్చు కూడా వాళ్ళు వెళ్తున్నారు అని. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ కోర్ట్స్ యాప్ అని ఒకటి ఉంటుంది ఫోన్లో, అది డౌన్లోడ్ చేసుకోండి. మీ కేసు సీసీ నెంబర్ అని అవుతుంది. కేసు నెంబర్, క్యాలెండర్ కేసు అంటారు, సీసీ కేసు అంటారు. ఆ కేసు నెంబర్ అయినప్పుడు దాన్ని నువ్వు ఫీడ్ చేసుకో. రెగ్యులర్గా నీ కేసు ఏం జరుగుతుందో చూసుకో. కావాలంటే నువ్వు కూడా అప్పుడప్పుడు వెళ్ళు, ఎవరు పిలిచినా పిలవకపోయినా. అర్థమవుతుందా? అయితే మేడం ఇంకొకటి, అది ఆ రోజు ఏమంటారు ఎఫ్ఐఆర్ కాపీ కోసం నేను వెళ్ళినప్పుడు క్రైమ్ నెంబరు 384 అని చెప్పిండు. అంతే, ఇక అది అంత నాకు తెలియదు మేడం. అసలు ఏం పర్లేదు, అదే అందుకే ఇప్పుడు నేను చెప్తున్నా. ఇంకో 2-3 నెలలకో 4 నెలలకో
నువ్వు ఈ కోర్ట్స్ యాప్లో ఆ సీసీ నెంబర్ కాపీ కూడా నీకు ఇస్తారమ్మా. నువ్వు మధ్యలో వెళ్ళి కలవాలి పోలీసుల్ని. నీ తరపున మీ నాన్నగారిని ఇంకో 2-3 విట్నెస్ని తీసుకొని వెళ్ళు. మీరు ఆ స్టేట్మెంట్ పోలీసులే మీకు ఫోన్ చేస్తారు. పోలీసులు చెప్పినట్టు వినండి. మీరు స్టేట్మెంట్లు ఇచ్చినాక మీకు ఛార్జ్ షీట్ అయిన కాపీ కూడా మీకు వాళ్ళు చెప్తారు. అప్పుడు ఫీడ్ చేసుకునే నెంబరే కేసు నెంబర్. ఓకేనా? మా నాన్నకి కొంచెం నడవడానికి రాదు మేడం, నేను ఒక్కదాన్నే అలాగేనా? ఇది ఇంకా నెంబర్ అవ్వాలా? ఇంకా 3 నెలల టైం ఉందా అంటున్నా. 3-4 నెలలు పడుతుంది ఇంకా. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే, సఖీ కేంద్రానికి వెళ్ళావు కదమ్మా, సఖీ కేంద్రం కేసు వేరు, పోలీస్ స్టేషన్ కేసు వేరు. పోలీస్ స్టేషన్ కేసుని 498 కేసు అంటారు. సఖీ కేంద్రంలో వేసే కేసుని డొమెస్టిక్ వైలెన్స్ కేసు, డివిసి కేసు అంటారు. దీనికి కూడా నీకు గవర్నమెంట్ లాయర్ ఉంటారు. మేడం చెప్పింది మేడం. ఇంకొకటి ఏం చెప్పిందంటే, ఇప్పుడు నీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నాకు తిననికి తిండి కూడా లేదు అంటే అట్లా కూడా మనం ఇంకో మెయింటెనెన్స్ కేసు ఫిల్ అయ్యొచ్చు, నేను లాయర్ని మాట్లాడతాను కూడా మేడం చెప్పి. నువ్వు సఖీ కేంద్రంకి వెళ్ళిన వేసే కేసే డివిసి కేసు. అందులో 4 కేసులకి సమానం నీ కేసు. ఏమేం వేసుకోవచ్చు దాంట్లో? నీకు ఫ్రీ లాయర్ని ప్రొవైడ్ చేస్తారు డివిసి కేసులో. అడిగితే ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు దాన్ని. 2, నీకు పిల్లోడికి నెల మెయింటెనెన్స్ కోసం అందులోనే మెయింటెనెన్స్ అడగొచ్చు. ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేస్తారు, ఫ్రీ లాయర్ని ప్రొవైడ్ చేస్తారు. నీ జీవితం ఇప్పటిదాకా ఇబ్బందులు పెట్టారు కదా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ పరంగా. నష్టపరిహారం ఒక 10 లక్షలు అడిగేలాగా నష్టపరిహారానికి వెయ్యి. అందులో పనిష్మెంట్, వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వమని అడగొచ్చు. అర్థమవుతుందా? ఈ 4 కలిపి నువ్వు అడుగుతూ ఆ కేసు గవర్నమెంట్ లాయర్ని పెట్టుకుంటే మీకు కేసు వేసిన దగ్గర నుంచి డబ్బులు ఆర్డర్ అవుతాయి. మీరు ఈ మంత్లో నెంబరింగ్ చేయించుకున్నారనుకోండి, ఆ ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేస్తే కనీసం మీ బాబుకి మీకు కలిపి కనీసం ఒక 5-6 వేలు 10,000 కోర్టు ఆర్డర్ చేస్తారు. అది ఎప్పుడు ఒక 5-6 నెలలు పడుతుందమ్మా. నువ్వు ఇట్లా వేయగానే అలా ఇచ్చారు. ఒక 5-6 నెలలకో సంవత్సరానికో ఆర్డర్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి అంటే నువ్వు కేసు వేసిన దగ్గర నుంచి. సో ఈ 2 పనులు నువ్వే ధైర్యంగా ఫైట్ చేసుకోగలిగితే ఈ రోజు నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ లాయర్ని పెట్టుకో అవసరంలా, ఫీజులు ఇచ్చుకోవాల్సిన అవసరంలా, కేసులు ఎలా ఉన్నాయో నీకు అర్థమైంది. ఈ 2 కేసులు నెంబరింగ్ అయినాక నువ్వే ఫోన్లో ఫీడ్ చేసుకొని రెగ్యులర్గా చూసుకోవచ్చు. తెలియకపోతే నీకు ఇప్పుడు గవర్నమెంట్ లాయర్ని పెడతారు కదా, వాళ్ళు నీకు చేసి పెడతారు ఫోన్లో. మీ నాన్నకి తెలియవసరంలా, నీకు తెలియవసరంలా, వాళ్ళు మీకు చూపిస్తారు. లేదా నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు నీలాగా 1-2 బాధితులు ఉంటారమ్మా మహిళలు, అక్కడ వాళ్ళు నీకంటే సీనియర్ లాగా ఉంటారు. నీకు ఎవ్వరో చెప్పకపోయినా వాళ్ళు కూడా చెప్తుంటారు, మా కేసు ఇలా అయింది, ఇదిగో ఇట్లా ఈ కోర్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం చూసుకోవచ్చు మన కేసులు, మన లాయర్ ప్రెజెంట్ అవుతున్నారా లేదా, ఏం జరుగుతుందని. అర్థమవుతుందా? ఇక్కడ నీ ప్రాబ్లంకి నువ్వే ఫైట్ చేసుకోవాలి. ఫ్రీ ఫైటింగ్ ఇలా చేసుకోవాలి. ఈ రెండిట్లోనూ 100% మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మినిమం 5 లక్షలు లేకుండా ఈ మ్యాటర్ సెటిల్ చేసుకోక ఇంకొకసారి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఈ 2 కేసులు ఫైట్ చేయడానికి నీకు ఫ్రీ కేసు చెప్పాము. మీ హస్బెండ్కి కనీసం 2-3 లక్షలన్నా లాయర్ ఖర్చులు అవుతాయి, ఎంత తక్కువ లాయర్ని పెట్టుకున్నా కూడా. అర్థమవుతుందా? అలా లాయర్కి ఇచ్చే కంటే నీతో సెటిల్ చేసుకోవడం బెటర్. వాళ్ళు మీకు దొరకడానికి ఒక 5-6 నెలలు పట్టవచ్చేమో, కానీ వన్స్ కోర్టులోకి ఆర్డర్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు. కొంచెం టైం పడుతుందమ్మా. నువ్వు కొంచెం ఓపికగా ధైర్యంగా నీ సమస్యకి నువ్వే పోరాడుకుంటూ ధైర్యంగా ఉండు పిల్లోడి కోసమైనా. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. 1.5 ఇయర్కి తగ్గ నువ్వు ఎంత ఉన్నావు అని కాదమ్మా, నువ్వు భార్యవా కాదా, ఇంతే. కాదమ్మా, 1.5 ఇయర్ పోరాడావు, పోరాడుకుంటూ కాపురం చేసుకుంటూ వచ్చావు. 6 months బాగా చూశాడు అని చెప్పావు. ఆ తర్వాత నుంచి కష్టాలే నువ్వు చెప్తున్నవన్నీ. ఓకేనా? ఇలా ఫైట్ చేయండి నాన్న. ఆల్ ది బెస్ట్. 100% రిజల్ట్ వస్తుంది మీకు. ఓకే నాన్న, జాగ్రత్త. సో ఒక మహిళ ఒంటరిగా పోరాడడం అనేది చిన్న విషయం కాదు మ్యామ్. కాకపోతే మీరన్నట్టు నోరు పెద్దదైనా చిన్నదైనా ఏదైనా కానీ ఒక రకం, కానీ మేడం నోరు పెద్దదవడం వల్ల ఫైట్ చేయడానికి ఈజీగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇంట్లో వాళ్ళు ఆవిడ మాట్లాడే నిజాన్ని కూడా డామినేషన్ అనుకొని వాళ్ళ హస్బెండ్ కొంచెం అవాయిడ్ చేయడం కూడా జరిగింది. బట్ ఆవిడ చెప్పేవన్నీ కూడా చాలా లాజికల్ గా ఉన్నాయి కదా. ఒక పాస్టర్ ఆవిడకి సహాయం చేస్తానంటే అసలు నువ్వెవరివి నాకు చేయడానికి అని చెప్పి. సహాయం కాదు, ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయన అనకూడదు నేను పంపిస్తాను నువ్వు కాపురం చేయి మీ ఆయనతో అని. ఆయన పంపిస్తే ఎవరో ముష్టేస్తే తినడానికి కాదు కదా. సహాయం వేరు,
ఫ్రీగా ముష్టి వేయడం వేరు, ఇది ముష్టి కింద లెక్క. అమ్మాయి ఎందుకు తీసుకుంటుంది? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. బట్ చాలా వరకు సెక్షన్స్ కూడా తెలిసినట్లుగా సఖీ కేంద్రం ఇవన్నీ కూడా మంచి అవేర్నెస్ ఉన్నట్లు మాట్లాడింది. బట్ ఆమెకు తెలియని ఎన్నో పాయింట్స్ మీరు చాలా క్లియర్ గా వివరించారు అండ్ తనకి చాలా మంచి అవేర్నెస్ కల్పించారు మ్యామ్. అండ్ తనకి తెలియని సెక్షన్స్ కూడా మీరు ఎన్నో చెప్పారు. డెఫినెట్ గా ఇది తనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ శ్వేత.